హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటాం. చాలా కపుల్స్ అంటే ట్యూబ్లో ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరా, దీన్ని మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాము, దీనికి ఎటువంటి అయినా సొల్యూషన్ ఉందా, అండ్ ఈ ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పుట్టారా లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవాలా అని నానా రకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈ వీడియో ద్వారా కంప్లీట్గా ట్యూబ్ అంటే ఏంటి, ట్యూబ్ది ప్రెగ్నెన్సీకి రిలేషన్ ఏంటి, ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏర్పడతాయి ఆ సిమ్టమ్స్, దీనిది ట్రీట్మెంట్ ఏంటి అని డీటెయిల్గా ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్గా ట్యూబ్స్ది ఇంపార్టెన్స్ ఏంటి ఫర్టిలిటీలో, దీని గురించి అర్థం చేసుకుంటాం. మనం ఒక ట్యూబ్స్ గురించి అర్థం చేసుకోవటానికి అది అంటే గర్భాశయంకి ట్యూబ్స్కి రిలేషన్ ఏంటి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ హౌ ఇట్ హ్యాపెన్స్, దీని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లేడీస్ గర్భాశయం అన్నమాట, యూట్రస్ అని చెప్తాం అన్నట్టు. ఇది లేడీస్ గర్భాశయం. సో పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు, ఫెలోపియన్ ట్యూబ్ అని పిలుస్తాం అన్నట్టు. బోత్ ద సైడ్స్ ఉంటాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఈ గర్భాశయం మీరు నోటీస్ చేస్తే ట్యూబ్స్ అనేది దీనిది అంటే దీనికి ఒక పార్ట్ ఉంటాయి అన్నమాట. ఇది డిస్టల్ పార్ట్, ఇది గర్భాశయం దగ్గర ఉన్నది ప్రాక్సిమల్ పార్ట్ అని చెప్తామన్నట్టు. ఈ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్లో చిన్న చేయి లెక్క ఒక ఫిమ్రియల్ పార్ట్ అని ఉంటుంది అన్నట్టు. సో ఈ ట్యూబ్ దగ్గరే మనకి అండాశయం ఉంటుంది, ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో బోత్ ద సైడ్స్ ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ మంత్ ఒక ఫర్టైల్ పీరియడ్ రోజు ఎగ్ బయటకి విడుదల అవుతుంది, ఓవిలేషన్ అని చెప్తామన్నమాట. బయట విడుదల అయ్యేటప్పుడు ఈ గర్భాశయంలో ఈ ట్యూబ్స్ యాక్చువల్లీ ఫ్రీ ఫ్లోటింగ్ ఉంటుంది అన్నట్టు. బట్ ఆ ఎగ్స్ బయటకు వచ్చే రోజు ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఈ ట్యూబ్స్ అనేది గర్భాశయం అండాశయం పక్కనే వెళ్ళి ఈ ఎగ్ని పికప్ చేస్తుంది అనమాట. ట్యూబ్స్ ఫిమ్రియల్ హ్యాండ్ లెక్క ఉంటాయి. సో ఆ ఎగ్ అనేది ఈ ట్యూబ్స్లో వెళ్తాయి అన్నట్టు. వెళ్ళి ఈ ఒక యాంప్యులరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో ఒక 24 to 36 అవర్స్ అంతే దాని లైఫ్ స్పాన్. ట్యూబ్స్లో ఒక 24 to 36 అవర్స్ ఉంటాయి అన్నమాట. అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్స్లో ఉంటాయి అన్నమాట. ఆ టైం హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉంటే స్పర్మ్స్ అనేది మొటిలిటీ ద్వారా ఇట్లా బోత్ సైడ్స్ వెళ్తాయి అన్నట్టు ట్యూబ్స్లో, ఓ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నట్టు. సో ఏ సైడ్లో ఎగ్ ఉందో స్పర్మ్ ఆ ఎగ్ లోపల వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది. ఇది ట్యూబ్స్లోనే అవుతాయి అనమాట, వేరే ఎక్కడ కూడా కాదు అన్నట్టు. సో ఈ ట్యూబ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ స్ట్రక్చర్, ఫెలోపియన్ ట్యూబ్స్ అని పిలుస్తాం అనమాట. సో ఈ ట్యూబ్స్ నార్మల్గా ఒక 7 to 12 సెంటీమీటర్స్ ఉంటాయి లాంగ్ అనమాట. ఇట్ ఈస్ 7 to 12 సెంటీమీటర్స్ లాంగ్ అన్నట్టు. అండ్ దాన్ని ఇన్నర్ డయామీటర్ వచ్చింది లెస్ దెన్ 1 సెంటీమీటర్, అంటే 1 సెంటీమీటర్ కింద తిన్న స్లెండర్గా ఉంటుంది. సో ట్యూబ్స్ లోపల యాక్చువల్లీ చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్, సీలియా అని పిలుస్తామన్నమాట. అంటే నోజ్లో ఉంటాయి కదా చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్. సో ట్యూబ్స్లో కూడా లోపల సీలియా అని చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో ఈ సీలియాది ఫంక్షన్ ఏంటి అంటే ఎగ్ని స్పర్మ్ని కలవటం అన్నట్టు. సో ఇట్ హ్యాస్ టు ఫంక్షన్ దట్ వే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. సో బోత్ ద సైడ్స్, ఇక్కడ యూట్రస్ నుంచి కనెక్షన్ ఓపెన్ ఉంటుంది అండ్ ఫిమ్రియల్ ఎండ్ కూడా ఓపెన్ ఉండాలి. సో 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు కొందరు ట్యూబ్స్లో మనకి ప్రాబ్లమ్ హౌ డు వి డయాగ్నోజ్ అంటే ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా, ట్యూబ్స్ బ్లాక్ హౌ డస్ ఇట్ గెట్ బ్లాక్ అని అడుగుతారనమాట. సో ట్యూబ్స్ బ్లాక్ అనటానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూజువలీ మన కంట్రీలో ఇండియాలో ఇన్ఫెక్షన్ అనమాట. ఎక్కువ ఫస్ట్ రీజన్ ఫర్ ట్యూబ్ బ్లాక్ ఇస్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, బేసికల్గా ఒక అంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే కొందరికి గర్భాశయం ద్వారా ఏదైనా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనుకోండి. కొందరికి నైజీరియా గొనోరియా అని కొన్ని బ్యాక్టీరియాస్ అనేది ఇట్లా పై నుంచి వెళ్ళి ఇట్లా యూట్రస్ని ఇన్ఫెక్ట్ చేసి తర్వాత ట్యూబ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇన్ఫెక్ట్ చేసి ఈ ట్యూబ్స్ అనేది చిన్న బ్లాక్ తయారవుతుంది అన్నట్టు. అది వన్ రీజన్. బట్ మన కంట్రీలో ఎక్కువ
టీబీ ట్యూబర్క్యులోసిస్ అనేది యూజువలీ అది సిమ్టమ్స్ అంటే ఛాతీలో ఉన్న ట్యూబర్క్యులోసిస్ దగ్గు అని ఏర్పడతాయి అన్నట్టు. బట్ ఈ స్టమక్లో ఉన్న ట్యూబర్క్యులోసిస్ యూజువలీ సిమ్టమ్స్ ఉండదు అన్నట్టు. సో స్టమక్లో అంటే ఇంటెస్టైన్లో పక్కనే ఉంటాయి ఇక్కడ స్టమక్ అంతా. సో ఇక్కడ వచ్చిన ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ని ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసి ఈ సీలియా అని ఉంటుంది కదా, చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్ని టీబీ ప్రాబ్లం ఏం చేస్తుందంటే మొత్తం సీలియాని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో డ్యామేజ్ చేసి ఈ ఫింబ్రియాని కూడా బ్లాక్ చేసేస్తుంది టీబీ ఇన్ఫెక్షన్. సో ఏమవుతుందంటే ఇక్కడున్న సెక్రీషన్ అన్నీ ఈ ట్యూబ్స్లో కలెక్ట్ అయిపోతుంది. బ్లాక్ ఉంది కదా, తర్వాత ట్యూబ్ వాప్ అవుతుంది అనమాట. చాలా పెద్దగా వాప్ అయ్యి అంటే స్వెల్లింగ్ ఉండి లోపల చాలా ఫ్లూయిడ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. సో వి కాల్ ఇట్ as హైడ్రోసాల్పింగ్స్ అంటాము. సో ఇది మరీ ఎక్కువ పెద్దగా అవుతే సిమ్టమ్స్ కొందరికి పెయిన్ కానీ అట్లా ఏర్పడతాయి అన్నట్టు. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా చాలామందికి ఏమీ అంటే సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, బట్ కొందరికి వైట్ డిశ్చార్జ్ కానీ పెయిన్ అబ్డమన్ లోవర్ అబ్డమన్లో చాలా పెయిన్ అండ్ కొందరికి అంటే పీరియడ్స్ టైంలో కూడా పెయిన్ రావటము ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని పిలుస్తాం మేము. ఇన్ఫెక్షన్ది కొంచెము అంటే క్రూషియల్ స్టేజ్ ఏంటంటే మొత్తం గర్భాశయము కానీ ట్యూబ్స్ అన్నీ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ కాకపోవటానికి కూడా ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వన్ రీజన్ అన్నమాట, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ట్యూబ్స్లో కొందరికి ఎండోమెట్రియాసిస్ అని, అంటే ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఆ ఎండోమెట్రియాసిస్ వస్తే ట్యూబ్లో ఏమవుతుందంటే లోపల అంతా అడేషన్స్ ఫామ్ అయ్యి అతికిపోతాయి అన్నట్టు ట్యూబ్స్లో. సో ట్యూబ్స్ ఒక్కసారి అదన్నీ చాలా అతికిపోతే స్పర్మ్స్ ఎగ్ కలవదనమాట. సో వాళ్ళకు కూడా ఎండోమెట్రియాసిస్ వల్ల కూడా ట్యూబ్ ప్రాబ్లం రావచ్చు. ఇంకా కొందరికి అంటే పేగులు కానీ అపెండిక్స్ అని మీరు విన్నారనుకుంటా, రైట్ సైడ్ లోవర్ అబ్డమన్లో అపెండిక్స్ ఉంటాయి. కొందరికి చిన్నప్పుడు ఏదైనా అపెండిక్స్ రప్చర్ అయ్యి ఏదైనా ఇన్ఫెక్షన్ ఏర్పడితే ట్యూబ్స్లో కూడా ప్రాబ్లం కావచ్చు. అంటే అబ్డామినల్ ఇండికేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇంకా కొందరు లేడీస్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యి యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ ఫర్టిలైజేషన్ బేబీ ఫామ్ అయ్యి ఈ బేబీ అనేది మెల్లగా 6 days తర్వాత వచ్చి గర్భాశయంలో అతుక్కొని 9 months వరకు ఇది పెద్ద స్ట్రక్చర్ కదా పెరుగుతుంది అనమాట. బట్ కొందరికి ఈ బేబీ అనేది ట్యూబ్స్లో ఉండిపోతుంది, మళ్ళీ అది గర్భాశయంకి వెళ్ళదు. సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఈ బేబీ ఇక్కడే పెరుగుతుంది. ఒక 5 to 6 weeksలో ఇది రప్చర్ అంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు పేషెంట్ని అది ఓపెన్ అవుతే ఏమవుతుంది, బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఈ ట్యూబ్స్ ద్వారా అబ్డోమన్లో కలెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అన్నట్టు. సో ఇటువంటి కండిషన్లో మదర్ని సేవ్ చేయడానికి లాప్రోస్కోపీ చేసి లేదంటే ఓపెన్ సర్జరీ చేసి ఈ ట్యూబ్ని మనం డాక్టర్సే కట్ చేస్తారనమాట. సో అది అప్పుడు సాల్పింగెక్టమీ అని చెప్తారు మదర్ని సేవ్ చేయటానికి. సో ఇటువంటి కండిషన్లో కూడా కొందరు ట్యూబ్స్ ప్రాబ్లంతో వస్తారనమాట. అండ్ కొందరికి 2 పిల్లలు పుట్టిన తర్వాత వెన్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఫ్యామిలీ లైఫ్, వాళ్ళు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఈ ట్యూబ్స్ని కట్ చేస్తారు. ట్యూబెక్టమీ అంటారు. దిస్ ఇస్ పర్మనెంట్ స్టెరిలైజేషన్ అన్నట్టు. ట్యూబ్స్ని కట్ చేస్తే ఎగ్ స్పర్మ్ కలవదు కదా, సో వీళ్ళకి ట్యూబ్స్ని కట్ చేస్తారనమాట. సో ఇటువంటి కండిషన్లో కూడా కొందరు మళ్ళీ ఒక పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంకొక బేబీ కావాలన్నప్పుడు ట్యూబల్ ఇష్యూస్తో వస్తారు వాళ్ళు. అండ్ కొందరికి పిల్లలు 1 baby కానీ ట్యూబెక్టమీ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ సమ్ లేడీస్ ఒక పాప అయిన తర్వాత వెంటనే వాళ్ళు ట్యూబెక్టమీ చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ పాపకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎక్స్పైర్ అయింది. నౌ షీ వాంట్ 1 kid. సో ట్యూబ్స్ వర్ కట్. సో ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని జాయిన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో దీస్ ఆర్ రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టు. ట్యూబ్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ హౌ డు వి మేనేజ్? సో బేసిక్గా ఒక చిన్న టెస్ట్ ఉంటుంది అనమాట. వి కాల్ ఇట్ యాజ్ HSG, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని. ఈ టెస్ట్ పీరియడ్స్ది 7వ రోజు చేస్తాం, 7వ or 8వ రోజు. మనం ఏం చేస్తామంటే ఒక సెలైన్ని పుష్ చేసి ఎక్స్రే తీస్తారు. ఓపెన్ ఉందే ట్యూబ్స్ ఓపెన్ ఉంటే బోత్ ద సైడ్స్ మనకి ఆ సెలైన్ కనిపిస్తుంది అనమాట సొల్యూషన్. సో ఇది కొంచెం పెయిన్ఫుల్ టెస్ట్. బట్ ఈ మధ్య కాలంలో మన సెంటర్లో కానీ ఒక రిఫైన్ టెస్ట్ SIS అని వచ్చింది,
SIS అంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఇదంతా పెయిన్ ఉండదు. ఇక్కడ జస్ట్ మనం ఒక క్యాథెటర్ ద్వారా మెల్లగా సెలైన్ ఇన్ఫ్యూజ్ చేసి ఎక్స్రే కాకుండా స్కాన్లో చూస్తామన్నమాట. సో దీంట్లో కూడా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా తెలుస్తుంది అన్నట్టు. బట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఈ కొన్ని సిచ్యుయేషన్లో ఈ టెస్ట్లో పెయిన్ ఎక్కువ వల్ల కొందరు స్పాజంకి వెళ్ళి మనకి ట్యూబ్ బ్లాక్ అని ఫాల్స్గా రిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒక 10%. సో ఇటువంటి కండిషన్లో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటంటే లాప్రాస్కోపీ. అంటే పేషెంట్కి మత్తిచ్చి పెయిన్ లేకుండా ఒక స్కోప్ వేసి మొత్తం ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూస్తాం. జస్ట్ చూడటానికి టెస్ట్ చేస్తే వేస్ట్ అన్నట్టు, పేషెంట్కి టైం వేస్ట్, మనీ కూడా వేస్ట్, అండ్ ఇట్స్ ఆపరేటివ్ ప్రొసీజర్. సో ఒకే సిట్టింగ్లో ట్యూబ్స్లో బ్లాక్ ఏదైనా ఉంటే మనం ఓపెన్ కూడా చేయటానికి ట్యూబల్ క్యాన్యులేషన్ అని ఒక ప్రాసెస్ వస్తుంది. లాప్రోస్కోపీ చేస్తా ఒక చిన్న క్యాన్యులాని సపోజ్ ట్యూబ్లో బ్లాక్ ఉందంటే చిన్న పైప్ లెక్క ఒక క్యాన్యులా ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ పంపించి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని సిచ్యుయేషన్లో అతుక్కుని ఉంటుంది ట్యూబ్స్ని, అవన్నీ రిలీజ్ చేస్తాం, అడెషన్ని రిలీజ్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఒకే సిట్టింగ్లో జరుగుతుంది అన్నట్టు. బట్ కొందరు లేడీస్లో లాప్రోస్కోపీ ద్వారా కూడా ట్యూబ్స్ ఓపెన్ అవ్వటానికి ఛాన్సెస్ ఉండదు. చాలా డెన్స్ అడెషన్స్ ఉందనుకోండి, ఆల్రెడీ ఆ ట్యూబ్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనము పిల్లల కోసమే కదా ట్యూబ్స్, అంటే పెయిన్ లేదనుకోండి, వాళ్ళకి పిల్లలు కావట్లేదు అన్నప్పుడు డైరెక్ట్ ఎగ్ తీసి స్పర్మ్ని ఇన్సర్ట్ చేసి ఇక్సీ ద్వారా, అంటే ట్యూబ్స్లో ఏమీ జరుగుతుందో అది మేము ల్యాబ్లో చేసి బేబీని తీసుకొని గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. ఇది IVF ఇక్సీ ప్రాసెస్ అన్నమాట. చాలామంది ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఎగ్ స్పర్మ్స్ అంతా బాగుంటే సక్సెస్ ఛాన్స్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. మేబీ సమ్ ఇయర్స్ బ్యాక్ అవేర్నెస్ లేనప్పుడు ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు పుట్టారని దే యూస్ టు వరీ అన్నట్టు. బట్ వీ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ లేడీస్ అనమాట ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే కూడా వాళ్ళదే అంటే ఎగ్ స్పర్మ్ ద్వారా జెనెటిక్గా మదర్గా వెళ్తున్నారనమాట. అండ్ ఫస్ట్ IVF బేబీ లూయి బ్రాన్ అంటే పుట్టింది IVF ద్వారా ఎందుకు అంటే వాళ్ళ మదర్ కూడా ట్యూబ్లో బ్లాక్ ఉండింది. సో షీ ఈజ్ నౌ 48 years. ఫస్ట్ IVF ట్యూబ్ బ్లాక్, దానికన్నా ముందు ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే వాళ్ళు అసలు ఈ అమ్మాయికి పిల్లలు పుట్టారని దే యూస్ టు బ్రాండ్ అనమాట. ఇప్పుడు ట్యూబ్లో బ్లాక్ ఉంటే కూడా చాలా టెక్నాలజీ వల్ల ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో సక్సెస్ కూడా చాలా మంచిగా ఉందన్నట్టు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. ఏ ట్యూబ్లో బ్లాక్ ఉంటే కూడా దాని తగిన ట్రీట్మెంట్ డెఫినెట్లీ ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ. మా 49 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.